చెప్తారా? ఇప్పుడు మొత్తం అభివృద్ధి అంతా చేసింది బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేయలేదు. కాంగ్రెస్ ఓటేస్తే మీ జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పి కేటీఆర్ అంటున్నాను. ఏం చెప్తారు? ఇప్పుడు మీరు తిరుగుతూ ఉంటే తెలుస్తుంది. మనం ఆల్రెడీ మనం క్యాంపెయినింగ్ చేస్తున్నాము. గత 10 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ ఆల్రెడీ అంటారు, మేము 10 సంవత్సరాలు అలసిపోయినాము, అమ్మాయ ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మంచి పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, నవీనన్న ఓటేసి గెలిపించుకున్నట్లయితే ఇంకా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయని నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కాదు, నవీన మీద కొంచెం నిందలేస్తారు కదా మరి. ఇక ఇప్పుడు వాళ్ళకు ఏమంటారు అంటే శాతగాని పనులు, వాళ్ళు ఎందుకంటే అభివృద్ధి పని చేయలేదు, వాళ్ళు చెప్పుకోనికే ఏం లేదు, అందువల్ల నవీన్ అన్న మీద రిమార్క్ చేస్తారు. నవీన్ అన్న ఎట్లాంటి వ్యక్తి అంటే, మీ ఏజ్ ఎంత? ఇప్పుడు నా ఏజ్ 33. నవీన్ అన్న మీకంటే ఒక 5-6 ఏళ్ళు పెద్దోడే. మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కరెక్ట్ చెప్పాను. ఇప్పుడు చౌరస్తా మీద, రేవంత్ నగర్ చౌరస్తా మీద హోటల్, ఇక్కడ దేవుడు గుడి ఉందా? ఇప్పుడు దేవుడు గుడి ఇక్కడ లేదు, కానీ గుడి లాంటి గ్రంథాలయం పీజారే ఉన్నారు. పీజార్ సాక్షిగానే చెప్తున్నా. నవీన్ అన్న ఎటువంటి వ్యక్తి అంటే సేవా కార్యక్రమం చాలా చేసినటువంటి వ్యక్తి. మేమే ఎన్నోసార్లు అంటే పార్టీలకు అతీతంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అన్న ఈ సమస్య ఉంది, ఇలా కొంచెం ఇబ్బంది ఉంది అంటే ఎన్నో విధాలుగా ఆయన ఆదుకున్నటువంటి వ్యక్తి. ఎత్తుకోవడం అంటే ఫైనాన్షియల్ ఆదుకోవడం కానీ, స్టడీస్ పరంగా కానివ్వండి, ఇట్లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమం, సేవా కార్యక్రమం చాలా చేసిండు. ఆయన పార్టీలను చూడలేదు, కులాలను చూడలేదు, మతాలను చూడలేదు, చాలా క్రమాలు చేసిండు. పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లి కార్డు పేదోళ్ళు పెళ్లి కార్డు ఇచ్చారు అనుకోండి, వాళ్ళకి ఏదో కొంత ఆర్థికంగా సాయం చేయడం, రేషన్ ఇవ్వడం, గ్రాసరీస్ ఇవ్వడం, ఇలా చదువుకున్న పిల్లలు ఉన్నారు అన్న ఇట్లా ఫీజు కట్టుకోలేకపోతున్నా, ఇబ్బంది ఉంది, స్కూల్లోకి వెళ్ళి వెళ్ళగొడుతారు, సాయం చేయడం, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేసిర్రు. మరి ఇంత మంచి పనులు అంటారు వాళ్ళేమో, అట్లా రోజు తెల్లారు లేస్తే ఒకటే పదం పట్టుకున్నారు, రౌడీ అనే పదం. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, వాళ్ళు ఏం చెప్పుకోలేని పరిస్థితి ఇలాంటి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. సార్, వీళ్ళు ఏమంటారు అంటే ఎలక్షన్ ఒక్క రోజు ముందు ఓటు 10,000 వంచి అయినా మేము కారు గుర్తు కోటేపించుకుంటాం. ఇప్పుడు నేను ఏమంటానంటే, వీళ్ళు ఎలక్షన్ కి 10,000 వంచని 10 లక్షల వంచని ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలి, నవీన్ ఓటేసి గెలిపించుకోవాలని పక్కా మాటలే చెప్తాడు, ఎవడు మాటలే చెప్తారు. కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజలు